హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కోర్టు ఉద్యోగాలు రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈసారి ఈ ఉద్యోగాలకు సంబంధించి పోటీ ఎలా ఉంటుంది? గతంలో చాలా పోటీ ఉండేది, ఈసారి ఎలా ఉంటుంది? ఏ ఉద్యోగానికి ఎక్కువ పోటీ ఉంటుంది? జాబ్ సాధించాలంటే ఏం చేయాలి అనేది క్లారిటీగా చెప్తాను. వీడియోని చివరిదాకా అది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీకు అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి. కోర్టు జాబ్ ఉద్యోగాలకు, డిఎస్సి ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయ్యే ఏపీపీఎస్సి ఉద్యోగాల కోసం అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ సంబంధించి మన టీజీ అకాడమీ యాప్లో చాలా మంచి పీడిఎఫ్ అయితే తీసుకురావడం జరిగింది. శాంపుల్ పీడిఎఫ్ ఉంది టీజీ అకాడమీ యాప్లోనే. కావాల్సిన వాళ్ళు టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. కేవలం 69 రూపీస్కే మీకు అయితే అందిస్తున్నాము. సో టీజీ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుని శాంపుల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. ఇదే కాకుండా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ సిలబస్ కోర్సు, అలాగే టెస్ట్ సిరీస్ కూడా ఉంది. టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఈసారి పోటీ ఎలా ఉంటుంది అనే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చూసుకుంటే, సో ఈసారి మనకు పోటీ అనేది తక్కువగానే ఉంటుందండి. ఎందుకు తక్కువగా ఉంటుంది ఈసారి పోటీ అనేది ఒక్కసారి గమనిస్తే, సో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ అయితే నడుస్తుంది. సో గతంలో ఏదైతే ఈ డిఎస్సి అభ్యర్థులు దాదాపుగా 7 సంవత్సరాల నుండి నోటిఫికేషన్ లేని కారణంగా సో అందరూ కూడా ఈ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసి చాలామంది డిఎస్సి అభ్యర్థులే కోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఎంపికైతే అవ్వడం జరిగింది. సో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో 16,347 పోస్టులకు సంబంధించిన కోర్టు ఉద్యోగాలకు ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిన సంగతి మనకు తెలిసిందే. సో దానికి సంబంధించిన ఎగ్జామ్స్ జూన్ 6వ తేదీ నుండి జూలై 6 వరకు జరుగుతున్నాయి. సో ఆ నేపథ్యంలో ఆ డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా సో ఉపాధ్యాయ ఉద్యోగాల మీదే కాన్సన్ట్రేషన్ అయితే పెట్టడం అయితే జరిగింది. అసలు ఈ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి అప్లికేషన్ కూడా పెట్టట్లేదు. సో వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయ ఉద్యోగాల మీదే కాన్సన్ట్రేషన్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ 90% అభ్యర్థులు ఖచ్చితంగా ఈ ఏదైతే కోర్టు ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళు అప్లై చేయరు. సో ఆ పోటీ అనేది ఈసారి అయితే తగ్గుతుంది. గతంలో ఏదైతే ఉపాధ్యాయ అభ్యర్థులే ఈ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి సాధించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు దాదాపుగా 5 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల నుండి ప్రిపేర్ అయితే అవుతున్నారు. సో ఎక్కువగా కంటిన్యూస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులే ఈ ఉద్యోగాలు కూడా సాధించారు. సో ఆ పోటీ అనేది ఇక తగ్గుతుంది అనుకోవచ్చు ఈ ఉద్యోగాలకు సంబంధించి. ఇంకో కారణం ఏంటంటే, సో గతంలో 3,500 పైగా పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. సో ప్రజెంట్ అన్ని పోస్టులు లేవు. కొన్ని జిల్లాల్లో కొన్ని పోస్టులు అసలే లేవు. సో చాలా తక్కువ మంది అప్లై చేసే అవకాశం ఉంటుంది ఆ కారణంతో కూడా. సో మనకు ఈసారి తక్కువ పోస్టులు ఉన్న కారణంగా సో మనకు అప్లికేషన్స్ కూడా తక్కువగానే వచ్చే అవకాశం అయితే ఉంది. ఈసారి పోటీ అనేది గతంలో ఉండే పోటీ కన్నా చాలా తక్కువ పోటీ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఎంత పోటీ ఉంది ఎగ్జాక్ట్గా తెలియాలంటే మనకు నోటిఫికేషన్ అప్లై డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మనకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. సో ఏ ఉద్యోగానికి ఎక్కువ పోటీ ఉంటుంది, ఏ ఉద్యోగానికి తక్కువ పోటీ ఉంటుంది అనేది చూసుకుంటే, సో మనకు తక్కువ పోటీ చూసుకుంటే ఆఫీస్ సబార్డినేటు, నెక్స్ట్ వచ్చి డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి తక్కువ పోటీ ఉంటుంది. సో కట్ ఆఫ్ కూడా మనకు డ్రైవర్ ఉద్యోగాలకు, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు, ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకు సంబంధించే ఉంటుంది. ప్రాసెస్ సర్వర్ పక్కన పెట్టేస్తే ఆఫీసు సబార్డినేటు డ్రైవర్ ఉద్యోగాలకు. ఎందుకు అంటే సో వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ 7th క్వాలిఫికేషను, అలాగే టీసీ ఉండాలి. ఈ నిబంధనలన్నీ ఉన్నాయి. సో ఈ కారణం చేత సో ఇక్కడ ఈ పోస్టులకు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ కానీ డ్రైవర్ పోస్టులకు కానీ పోటీ అనేది తక్కువ ఉంటుంది. చాలామంది దగ్గర టీసీ ఉండదు. సో 10th కానీ ఇంటర్ కానీ టీసీ ఉండాలి. సో ఆ టీసీలు ఉండవు. టీసీ లేకపోతే మనకు ఫైనల్లో అయినా రిజెక్ట్ చేస్తారు. కాబట్టి ఆ పోస్టులకు సంబంధించి పోటీ తక్కువగానే ఉంటుంది. సో పోటీ ఎక్కువగా ఉండేది చూసుకుంటే జూనియర్ అసిస్టెంటు, ఫీల్డ్ అసిస్టెంటు పోస్టులకు మనకు ఎక్కువ పోటీ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. మనకు ఇంకో కారణం ఏంటంటే ఈ అప్లికేషన్స్ తగ్గడానికి ఒక్కొక్క పోస్ట్కి మీరు అప్లై చేయాలంటే ఓసీ అభ్యర్థులు, ఓసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 800 రూపీసు, బీసీ అభ్యర్థులు కూడా, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 400 రూపీస్ ఫీజు పేమెంట్ చేయాలి. ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులు కూడా. సో ఈ ఫీజు కూడా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ అప్లై చేయాలంటే సో 2 పోస్టులకు సంబంధించి 1,600 రూపాయలు ప్లస్ జిఎస్టీ కట్టాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఉండడం కారణంగా కూడా మనకు పోటీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఎక్కువ పోటీ వచ్చి జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఏదైతే టెక్నికల్ సర్టిఫికేట్స్ కూడా అవసరం లేని పోస్టులకు మనకు ఏదైతే పోటీ అనేది ఎక్కువగా ఉంటుందండి. స్టెనోగ్రాఫరు, నెక్స్ట్ వచ్చి కాపీయిస్టు, ఈ పోస్టులకు టైపిస్టు ఉద్యోగాలకు కూడా పోటీ అనేది తక్కువగా ఉంటుంది.
ఎవరి దగ్గర అయితే సర్టిఫికెట్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే అప్లై చేస్తారు కాబట్టి, అంటే ఏదైతే స్టెనోగ్రాఫర్ పోస్ట్కి షార్ట్ హ్యాండ్ సర్టిఫికేటు, అలాగే టైపిస్టు, కాపీయిస్టు ఇలాంటి పోస్టులకు హయ్యర్ లోయర్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది కాబట్టి ఆ పోస్టులకు కూడా పోటీ అనేది తక్కువగా ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు మాత్రం పోటీ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎంత పోటీ ఉన్నా కూడా మీకు కావాల్సింది ఒక ఉద్యోగం అండి. మీరు ఆ రోజు ఎగ్జామ్లో ఎలా పర్ఫామ్ చేశారు అనే దానిపైన మీకు ఇక్కడ బేస్ అయ్యి మీకు ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది. ప్రిపేర్ అయితే గట్టిగా చేయండి, ఖచ్చితంగా ఉద్యోగం అయితే సాధించవచ్చు పోటీ ఎలా ఉన్నా కూడా. ఓకే, మనం ఇంకా జాబ్ సాధించాలంటే ఏం చేయాలి? సో జాబ్ సాధించాలి అంటే దాదాపుగా కరెంట్ అఫైర్స్ 25 మార్క్స్కి రావడం జరుగుతుందండి. 25 మార్క్స్ కరెంట్ అఫైర్స్ అంటున్నారు. కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒక టాపికే కదా, ఆంధ్రప్రదేశ్ ఇండియా కరెంట్ అఫైర్స్ మాత్రమే ఇస్తారు కదా అని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు. సో కరెంట్ అఫైర్స్ మనకు ఆంధ్రప్రదేశ్ అలాగే ఇండియా కరెంట్ అఫైర్స్, రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఇస్తారండి, అది ఓకే. కానీ మనకు హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, సైంటిఫిక్ రీసెర్చ్ కానీ, సో ఈ టాపిక్స్ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ బేస్ మీదే ఉంటాయండి. సో మనకు అక్కడ కరెంట్ అఫైర్స్ అనేది 25 మార్కులకు దాదాపు రావడం జరుగుతుందండి. సో దాన్ని గుర్తుపెట్టుకొని కరెంట్ అఫైర్స్ మీద, ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేషన్ చేసిన వాళ్ళు మంచి మార్కులు స్కోర్ చేసి ఈజీగా ఈ జాబ్ అనేది సాధించవచ్చండి. సో మీరు జాబ్ సాధించాలంటే కరెంట్ అఫైర్స్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ మన టీజీ అకాడమీ యాప్లో పెడతాను. కేవలం 69 రూపీస్ మాత్రమే, కావాల్సిన వాళ్ళు తీసుకొని ప్రిపేర్ అవ్వండి. సో కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేషన్ చేశారంటే ఖచ్చితంగా ఈ జాబ్ సాధించే అవకాశం అయితే ఉంటుంది. సో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మనకు 2 నెలల సమయం ఉంది. ఎగ్జామ్ అప్లై అయిపోయిన తర్వాత వెంటనే మనకు షెడ్యూల్ ప్రకటిస్తారు కాబట్టి అప్పుడు తక్కువ సమయం ఉంటుంది. ఇప్పటి నుండి ప్రిపరేషన్ అవ్వండి. మళ్ళీ టైం పెంచండి అంటే కోర్టు వాళ్ళు దాన్ని అస్సలు పరిగణనలోకి తీసుకోరు, ఎవరి మాట వినరు. వాళ్ళు చెప్పిన ప్రకారమే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుండి ప్రిపరేషన్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.